5 రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ యూ షుడ్ వాచ్ రైట్ నౌ. రీసెంట్‌గా కొన్ని మూవీస్ వచ్చినాయి ఓటీటీలో. సో, నా ఒపీనియన్‌లో ఒక 5 అయితే బెస్ట్ అనిపించినాయి. సో, అవి నేను మీకు ఈరోజు రికమెండ్ చేయబోతున్నా. అండ్ అన్ని సినిమాలు డిఫరెంట్ జోనర్స్‌లో ఉంటాయి. లిస్ట్ అయితే చాలా బాగుంటది. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. నంబర్ 1 కుటుంబస్థాన్. గుడ్ నైట్ అండ్ ట్రూ లవర్ ఫేమ్ మణికందన్ అండ్ మన తెలుగమ్మాయి సాన్వి ఇందులో మెయిన్ లీడ్స్ చేశారు. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే స్టోరీతో ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది సినిమా. స్టోరీ ఏంటంటే నవీన్ ఒక మిడిల్ క్లాస్ మనిషి. చిన్న జాబ్ చేసుకుంటూ పేరెంట్స్‌ని, వైఫ్‌ని చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే అనుకోకుండా ఒకరోజు తన జాబ్ పోతుంది. మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి మీద పడిపోతాయి. మరి నవీన్ ఏం చేశాడనేది మిగతా కథ. చిన్న శాలరీకి పనిచేస్తూ మొత్తం ఫ్యామిలీని చూసుకుంటూ ఫైనాన్షియల్‌గా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడనేది సినిమాలో మెయిన్ పాయింట్. కానీ దీన్ని ఎమోషనల్‌గా కాకుండా మొత్తం ఫన్ వేలో డీల్ చేశారు. ప్రతి సీన్‌కి మనం కనెక్ట్ అవుతాం. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఫన్‌తో భలే ఉంటది. సో, సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. జీ5లో ఉంది. అండ్ సినిమాలో మసాలా ఏం లేదు, అందరూ చూడొచ్చు. నంబర్ 2 బాపు. బ్రహ్మాజీ ఆమని లీడ్ రోల్ చేసిన విలేజ్ డ్రామా ఇది. బలగం సినిమా తర్వాత విలేజ్ బ్యాక్డ్రాప్‌లో చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. అండ్ ఇది కూడా అలాంటిదే. స్టోరీ ఏంటంటే మల్లన్న ఒక ఫార్మర్. కానీ ఊర్లో చాలా అప్పులు చేస్తాడు. సో, ఆ అప్పుని తిరిగి కట్టకపోయేసరికి అప్పిచ్చిన వాళ్ళంతా వచ్చి చాలా ప్రాబ్లం చేస్తారు. అప్పుడు మల్లన్న అండ్ తన ఫ్యామిలీ మొత్తం ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటారు. మరి ఏంటి ఆ షాకింగ్ డెసిషన్ అనేది సినిమాలో చూడాలి. చాలా సింపుల్ స్టోరీ కానీ వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో దానివల్ల ఫ్రెష్ అనిపిస్తుంది సినిమా. జనరల్గా విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా అనగానే కామెడీ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సినిమాని సీరియస్ టోన్లో చెప్పడం వల్ల కొత్తగా అనిపించింది. బట్ దీంట్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కానీ అది పక్కన పెడితే దీంట్లో డార్క్ కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. బట్ స్టిల్ సినిమాలో ఇంకా కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టుంటే సినిమా ఇంకా బెటర్గా ఉండేది. దానివల్ల ఏదో మిస్ అనే ఫీలింగ్ వచ్చింది సినిమాలో. బట్ ఏదేమైనా సరే సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. సినిమా జియో హాట్స్టార్లో ఉంది, చూసేయండి. అండ్ సినిమాలో మసాలా ఏం లేదు, అందరు చూడొచ్చు. నంబర్ 3 రేఖా చిత్రం. ఆసిఫ్ అలీ మెయిన్ లీడ్లో చేసిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. సినిమా మలయాళంలో అయితే బ్లాక్ బస్టర్ అయింది. స్టోరీ ఏంటంటే రాజేంద్ర సూసైడ్ చేసుకుంటాడు. కానీ చేసుకునే ముందు ఒక విషయం చెప్తాడు. అదేంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని ఇక్కడే పాతి పెట్టామని చెప్తాడు. సో, ఈ కేసుని మన హీరో వివేక్ టేకప్ చేస్తాడు. కేసులో భాగంగా రాజేంద్రన్ చెప్పిన చోట ఒక స్కెల్టన్ దొరుకుతుంది. మరి అది ఎవరిది ఏంటి అనేది మన హీరో వివేక్ ఎలా కనుక్కున్నాడని సినిమాలో చూడాలి. సినిమా అయితే మర్డర్ మిస్టరీ కానీ నరేషన్ చాలా స్లోగా ఉంటుంది. మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. బట్ వన్స్ హీరో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక చాలా క్యూరియస్గా ఉంటుంది స్టోరీ నరేషన్ అంతా. కానీ ఇలాంటి మర్డర్ మిస్టరీ సినిమాలకి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చాలా అవసరం. అది ఈ సినిమాలో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. అక్కడక్కడ చాలా ఫ్లాట్గా అనిపించింది అందువల్ల. అండ్ పెద్ద ట్విస్ట్లు కూడా ఏం లేవు సినిమాలో. బట్ స్టిల్ ఓవరాల్గా అయితే ఇట్స్ డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. సినిమా సోనీ లీవ్లో ఉంది, చూసేయండి. అండ్ మసాలా ఏం లేదు. నంబర్ 4 తండేల్. నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ఇది. మెయిన్గా తను ఈ సినిమా పైన చాలా హోప్స్ పెట్టుకుని కష్టపడ్డాడు. సినిమా స్టోరీ ఏంటంటే రాజు సముద్రంలో చేపల వేటకు వెళ్ళే వాళ్ళందరికీ హెడ్. కానీ ఒకరోజు సత్య వద్దు అన్నా కూడా రాజు సముద్రం లోపలికి వెళ్తాడు. దానివల్ల రాజు అని తన గ్యాంగ్ని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అసలు సత్య ఎందుకు వద్దన్నది, పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారని సినిమాలో చూడాలి. మరీ రిలీజ్ టైంలో లేపినంత అయితే లేదు సినిమా, కానీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు. మెయిన్గా సినిమాలో నాగచైతన్య మేక్ ఓవర్ కానీ అండ్ సాయి పల్లవి నాగచైతన్య మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ లవ్ సీన్స్. అండ్ నాగచైతన్య యాక్టింగ్ కూడా బాగుంటుంది. సో, డెఫినెట్గా ఈ వీకెండ్కు లుక్ వేయచ్చు సినిమా పైన. అండ్ సినిమాలో మసాలా ఏం లేదు, అందరు చూడొచ్చు. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 5 మనమే. శర్వానంద్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఆల్మోస్ట్ 9 months తర్వాత ఓటీటీలోకి వచ్చింది. స్టోరీ ఏంటంటే విక్రమ్ లండన్లో జస్ట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఖుషి అనే ఒక పిల్లాన్ని విక్రమ్ అండ్ మన హీరోయిన్ సుభద్ర చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అనే సినిమాలో చూడాలి. పర్లేదు, సినిమా అయితే బాగానే ఉంది. కానీ సినిమాలో పెద్దగా సీరియస్నెస్ లేదు. అండ్ ఎమోషనల్గా కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఈ సినిమా ఎందుకు చూడాలంటే శర్వానంద్ చేసే కామెడీ కోసం అంతే. అండ్ బోనస్ ఏంటంటే విజువల్గా అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉంటుంది. సినిమా అయితే బోర్ కొట్టదు కామెడీ వల్ల. సో, టైంపాస్ కోసం సినిమాను ఒక లుక్ వేయచ్చు. ప్రైమ్లో ఉంది, చూసేయండి. అండ్ సినిమాలో మసాలా ఉందంటే ఎస్ ఉంది. సో, అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఈ 5 మాత్రం బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకు ఏమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.